వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నువ్వా నేనా ఎట్టకేలకైతే కొట్లాడి రైతులదే పై చేయి అయిందన్నమాట. ప్రభుత్వమా రైతుల అంటే ఇక్కడ గెలిచింది ఎవరు? రైతులు అన్నమాట. మామూలుగా ఉండదు మరి. 70 నుంచి 74 లక్షల ఓట్లు ఉంటాయి. ఆ మాత్రం తగ్గకపోతే అసలుకే నడవదన్నమాట. సో ప్రభుత్వం అయితే రైతు భరోసా నిధులు అయితే నిన్న అర్ధరాత్రి అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. సో రైతులందరికీ కూడా ఒక విషయం తెలియజేయనగేమనగా ఈ రోజు అయితే మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడుతున్నాయి. సో నువ్వా నేనా అన్నట్టే జరిగిందన్నమాట. సో చూసుకున్నట్టయితే సో ఎట్టకేలకైతే రైతుల పై చేయి అనేది చెప్పుకోవచ్చు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే ఒప్పుకున్నారు, రైతులనే ముందంచన ఉంచుతాం ఎప్పుడు కూడా, రైతులదే పై చేయి అంటే అయితే మనం ఎట్లా అన్నామో ఆయన కూడా అట్లనే అన్నారన్నమాట. సో ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 9,000 కోట్లు ఏవైతే ఉన్నాయో 3,000 విడతలోనే నిధులు విడుదల చేశారన్నమాట. ఇప్పుడు ప్రాసెసింగ్లో పడ్డాయి అన్నమాట. మీ అమౌంట్ నిన్న చూసుకున్నట్టయితే నిన్ననే ఆల్మోస్ట్ 70 లక్షల మంది రైతుల ఖాతాలోకి అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న చూసుకున్నట్టయితే బ్యాంకులకు సెలవులు ఉన్నాయన్నమాట. సో కావున ఆ ప్రాసెసింగ్లో పడ్డాయి అన్నమాట. మీ అందరికీ కూడా ఇప్పుడు మీకు అందరికీ తెలుసో తెలియదో ఇప్పుడు మనం ఫోన్ షాపులలో కానివ్వచ్చు, అంటే ఇప్పుడు ఇతర షాపులలో నార్మల్గా చూసుకున్నట్టయితే కిరాణా షాపులలో చూసుకున్నట్లయితే కానివ్వచ్చు, ఇప్పుడు స్కాన్ చేసినట్టయితే అప్పుడప్పుడు అంటే స్కాన్ చేసి పేమెంట్ చేసినట్టయితే ప్రాసెసింగ్లో పడుతుంది చూసిర్రా. అంటే బై 24 అవర్స్ కానివ్వచ్చు లేదా 1 అవర్ 2 అవర్స్ ఇట్లా చూసుకున్నట్టయితే రైతులకు కూడా ఇప్పుడు ప్రాసెసింగ్లో పడ్డది అన్నమాట. అమౌంట్ చూసుకున్నట్టయితే అమౌంట్ కూడా మనకు రిలీజ్ అయితే ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం 10 గంటలకైతే బ్యాంకులు ఓపెన్ అయిన వెంటనే ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో రైతుల నువ్వా నేనా అని అయితే కొట్లాడి లాస్ట్కి అయితే రైతుల పై చేయి అని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇది ఎంతో ఉపశమనం అయితే చెప్పుకోవచ్చు. రైతు భరోసా మొదటి విడత నిధులు అయితే ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. సో కొట్లాడి రైతులకే పై చేయి అన్నమాట. సో అక్కడ మనకు మొదట రైతులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న మాట్లాడారన్నమాట. నిన్న జరిగిన ఆ భారీ బహిరంగ సభలో చూసుకున్నట్టయితే సిద్దిపేట నర్మేట్లో జరిగిన ఆ సభలో అయితే మాట్లాడడం జరిగింది. సో రైతు భరోసా కూడా నిధులు విడుదల చేసిర్రు. అక్కడ ఏమని చెప్పారు అంటే ఇక్కడ మనకు అర్ధరాత్రి 12 గంటల నుంచెల్లే నిధులు ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే 70 లక్షల మంది రైతుల ఖాతాలోకి అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే అవన్నీ కూడా ప్రాసెసింగ్లో పడ్డాయి. సో మీరు ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు గల్లా మీ అందరికీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. సో క్రెడిట్ అయిన వెంటనే మీకు మెసేజ్లు అయితే వస్తాయి. మీకు ఒకవేళ మీరు అప్పట్లోగా మీరు ఎదురు చూడలేమంటే ప్రతి ఒక్కరైతే బ్యాంకుల కాడికి అయితే వెళ్ళి చెక్ చేసుకోగలరన్నమాట. ఈరోజు 11 గంటల వరకు చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు ఈరోజు ఉదయం నుంచి వెళ్ళి మీరు ఎలాగో ఇప్పటికే చాలా రోజుల నుంచి అయితే కళ్ళు కాస్తున్నాయి అనేది చెప్పుకోవచ్చు. సో అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. 1వ విడత నిధులు అనేవి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకు అఫీషియల్ అనౌన్స్ అయితే చేసిర్రు. సో ఇక్కడ మనకు ప్రాసెసింగ్లో పడ్డదన్నమాట అమౌంట్. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో రైతులదే పై చేయి అనేది చెప్పుకోవచ్చు అన్నమాట ఈ యొక్క ఘటన చూసుకున్నట్లయితే. సో ప్రతి ఒక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మళ్ళీ కలుసుకుందాం.